వాయా జీర్ణం అయితే లేదు, కడుపులో పెట్టినట్టే ఉంటుంది, జీర్ణమే అయితే లేదు. ఏం చేయద్దు ఎట చేయద్దు, కచ్చా పెచ్చా సిటా పట తుక 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 ఉడుకుతుంది. ఏం చేయాలి ఎట చేయాలి? వరకు ఈ నర్సయ్య తాతకి ఏమైందో ఇంతంటే బాగానే ఉంటే ఇప్పుడే జీర్ణం అయితే మొత్తుకుంటుండు అని అనుకుంటారు కదా బిడ్డలారా. ఇక మరి జీర్ణం అయ్యేది నాకు కాదు, ఆ సోషల్ మీడియా పోరగాళ్ళు ఏవో చెప్పుకొస్తారు. ఇక ఆ కథ మాత్రం ఏమైందో చూద్దాం, పని చూస్తే మనకు తెలుస్తుంది. చేసిన చేష్టలు ఎవరు చూడరు కానీ కోసిన ముక్కు అందరు చూస్తారు అన్నట్టు నా కడుపులా చిటపట అని మంట మండుతుంటే ఎవ్వరు తెలుసుకుంటలేరు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం గడికి మాటకు నా మీద మాటల తోటాలు వేల్చుతుర్రు. మా అయ్య సీఎం కాకపోతే నా కడుపులా ఎంత కుమారం మురుగుతుందో ఎరికేనా మీకు? మా అయ్య కేసీరావు ముచ్చటగా 3వ సారి సీఎం కాకపోయానని జీర్ణించుకోలేకపోతున్నా. ఏది తిన్నా కడుపులా ముద్ద ఉన్నట్టే ఉంటుంది, సంతకపెట్టెలో ఉన్నట్టే ఉంటుంది కానీ అరుగుతలేదు, జీర్ణం అయితలేదు. మా అయ్య కేసీరావు సీఎం కాకపోతే రాష్ట్ర ప్రజలు బాగానే జీర్ణించుకుంటున్నారు కానీ నాకే జీర్ణం కాక తట్టుకోలేకపోతున్నా. బుసబుస వంగే ఈనో కూడా తాగుతున్నా, అయినా జీర్ణం అయితలేదు. కొబ్బరి నూనెతోటి కడుపు మీద మర్దన చేసుకుంటా జీర్ణం వాతాపి జీర్ణం కావాలి అని ఎంత మొత్తుకొని నెత్తి కొట్టుకున్నా ఇలం ఫలం లేకపాయే. చెప్పేవానికి చాదస్తం అయితే వినేవానికి వివేకం వద్దా అన్నట్టు మీకు ఏం తెలివి లేదా ప్రజలారా? నాకు జీర్ణం కాకుండా పెద్ద మనాది రోగాన్ని అంటగడితిని అని అన్నట్టే ఉందటనురా కేటీఆర్ అన్న ముచ్చట. పాపం సోషల్ మీడియా అభిమానులు కేటీఆర్ అన్న మనసులోని మాటను ఈ రకంగా బయటపెట్టిరు. బరకొండ